ప్రియమైన విద్యార్థులారా, ఈప్సెట్, ఎంపీసీ లో సంకీర్ణ సంఖ్యలు చాలా ముఖ్యమైనవి. ఈ టాపిక్ నుండి ప్రతి సంవత్సరం కనీసం 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. ఈ ఒక్క లెసన్తో మీరు సులభంగా మార్కులు సాధించవచ్చు. x10 వంటి సమీకరణాలకు వాస్తవ సంఖ్యలలో పరిష్కారం లేదు. అప్పుడే మనకు కల్పిత యూనిట్ i అవసరం అవుతుంది. దీని విలువ i1. సంకీర్ణ సంఖ్య అంటే వాస్తవ భాగం మరియు కల్పిత భాగం కలయిక. దీన్ని zxa రూపంలో రాస్తాం. మాడ్యులస్ అంటే ఆర్గాన్ తలంలో మూలబిందువు నుండి సంకీర్ణ సంఖ్య వరకు ఉన్న దూరం. దీని సూత్రం zxy. ఆర్గుమెంట్ అంటే వాస్తవ అక్షంతో చేసే కోణం tn yx ద్వారా లభిస్తుంది. సంయుగ్మం అంటే కల్పిత భాగం యొక్క గుర్తును మార్చడం. ఒక నగరం పటంలో మీ ఇంటిని గుర్తించినట్లు సంకీర్ణ సంఖ్యలను ఆర్గాన్ తలంలో గుర్తిస్తాం. ఇంటి చిరునామాలో వాస్తవ రోడ్డు పేరు ఉన్నట్లు సంకీర్ణ సంఖ్యకు వాస్తవ మరియు కల్పిత భాగాలు ఉంటాయి. ఇంటికి మూలబిందువు నుండి ఎంత దూరం ఉందో మాడ్యులస్, ఏ దిశలో ఉందో ఆర్గుమెంట్ చెబుతాయి. i యొక్క ఘాతాంకాలు గుర్తుంచుకోవడానికి i1 చక్రం ఉంది. అంటే i విలువలు వరుసగా i1 i1. ఈ చక్రం ప్రతి 4 ఘాతాంకాలకు పునరావృతమవుతుంది. ఇది చాలా సులభమైన ఉపాయం. z1 i అయినప్పుడు 1i విలువను ఎలా కనుగొనాలో చూద్దాం. మొదటి దశలో దీన్ని ధ్రువ రూపంలోకి మారుస్తాం. ఆ 2 మరియు 4 వస్తుంది. రెండవ దశలో డె మోయివ్రే సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాం. మూడవ దశలో విలువలను సరళీకరించి చివరికి 32i అనే సమాధానం పొందుతాం. ఇది ఈప్సెట్, ఎంపీసీ లో చాలా ముఖ్యమైనది. ఈప్సెట్, ఎంపీసీ లో చాలామంది విద్యార్థులు i యొక్క ఘాతాంకాలను సరిగ్గా గుర్తుంచుకోరు. i అంటే i, కేవలం i కాదు. అలాగే ఆర్గుమెంట్ కనుగొనేటప్పుడు క్వాడ్రంట్ను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. రెండవ క్వాడ్రంట్లో ఉండే 1iకి ఆర్గుమెంట్ 3 4 అవుతుంది. భాగాహారంలో సంయుగ్మంతో గుణించడం కూడా మర్చిపోకూడదు. ఈ పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించండి. సంకీర్ణ సంఖ్య అంటే zxa, ఇక్కడ i1. మాడ్యులస్ అనేది మూలబిందువు నుండి దూరం zxy. ఆర్గుమెంట్ క్వాడ్రంట్ ప్రకారం సర్దుబాటు చేయాలి. సంయుగ్మం అంటే కల్పిత భాగం గుర్తు మార్చడం. i యొక్క ఘాతాంకాల చక్రం మరియు డె మోయివ్రే సిద్ధాంతంపై దృష్టి పెట్టండి. ఇది ఈప్సెట్, ఎంపీసీ కి చాలా ముఖ్యం. ఈప్సెట్, ఎంపీసీ లో సమయం చాలా ముఖ్యం. i యొక్క పెద్ద ఘాతాంకాల కోసం ఘాతాంకాన్ని 4తో భాగించి మిగిలిన భాగాన్ని i యొక్క ఘాతాంకంగా వాడండి. ఉదాహరణకు i 99 అంటే i అవుతుంది. అంటే i డె మోయివ్రే సిద్ధాంతం కూడా చాలా వేగంగా లెక్కలు చేయడానికి సహాయపడుతుంది. ఈ షార్ట్కట్లు మీ సమయాన్ని ఆదా చేస్తాయి. ఇప్పుడు మీ వంతు. z3i అనే సంకీర్ణ సంఖ్య యొక్క మాడ్యులస్ మరియు ఆర్గుమెంట్ ఎంత? సమాధానం b. మాడ్యులస్ 2 మరియు ఆర్గుమెంట్ 5 6 వస్తుంది. z రెండవ క్వాడ్రంట్లో ఉన్నందున 6 5 6 అవుతుంది. మరింత సాధన కోసం విద్యాపథ్ యాప్ని చూడండి.